మన గోశాల్లో ఉదయం 5:45 ఈ విధంగా గోవులన్నీ కూడా పడుకో ఉంటాయి. ఇంకా అప్పుడప్పుడు ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట. గోవుల కాపరి ఎప్పుడు వస్తాడా, మాకు దానా ఎప్పుడు పెడతాడా అన్నట్లుగా. గోవుల కాపరి వచ్చిన వెంటనే ఈ విధంగా అన్ని రకాల దానా మిక్స్ చేసి అందులోకి నీళ్లు పోసి అన్నిటికీ ఈ విధంగా ప్రేమతో పెట్టేస్తాడనమాట. మన గోమాతలన్నీ కూడా తృప్తిగా తాగేస్తాయి పొద్దున్నే, అందులో ఉండేదంతా కూడా తృప్తిగా తినేస్తాయి అన్నమాట. ఇంకా క్లీనింగ్కి పెయింట్ బకెట్లు పెట్టుకున్నాం, స్ట్రాంగ్గా ఉంటాయి అన్నట్లుగా. ఈ రకంగా చెత్త పేడ అంతా తీసి బకెట్లోకి వేసేస్తారు. ఇంకా మన గోవులతో పాటు గోశాలలో మేకలు కూడా ఉన్నాయి, పొట్టి మేకలు, పొట్టి జాతివి. పాలు పిండే ఆవుల దగ్గర మాత్రం శుభ్రపరచుకొని అదేవిధంగా ఆవులను కూడా ఈ విధంగా కడిగేస్తారండి. పొద్దున్నే నీట్గా కడుగుతారు పాలు పిండే ముందు. వీళ్ళిద్దరూ భార్య భర్తలు. పాలు పిండే ముందు ఆవులను కూడా నీట్గా కడిగేస్తారు. అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా శుభ్రంగా కడిగేస్తారండి. ఆ చుట్టుపక్కల చెత్త పేడలు లేకుండా శుభ్రపరచుకుంటారు. ఇదంతా శుభ్రపరిచిన తర్వాత పాలు పిండే ఆవులకి దానా స్పెషల్గా పెడతారనమాట. దానా పెట్టేసి పాలు పిండుతారు. ఇప్పుడైతే టైము 6:45 పాలు పిండే కూర్చుంటారండి. ఈ విధంగా 2 ఆవులు పాలు పిండుతాయి. ఒక ఆవు 5 లీటర్లు ఇస్తుంది, ఒక ఆవు 4 లీటర్లు ఇస్తుంది అనమాట. మొత్తం మనకి 9 లీటర్ల పాలు అయితే వస్తుంది ఒక పూటకి. అట్లా 2 పూటలు పొద్దున్నే సాయంత్రము మనకు 18 లీటర్ల పాలు అయితే వస్తుంది అనమాట. ఇందులో అయితే ఇద్దరు పిండుతారండి. ఒక ఆవులో ఒకరే పిండుతారు, ఒక ఆవులో అయితే ఇద్దరు పిండుతారనమాట. ఈ విధంగా అమ్మ పాలు పిండేవన్నీ చూపించొద్దండి, దిష్టి తగులుతుందని మన వాళ్ళు అభిమానంగా అంటారు. ఉన్నాయండి, అన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ విషయం కూడా మీకు తెలియజేయాలనిపించింది, దానికని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇక్కడికి పాలు పిండింది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే దూడలను వదలాలా. కాకపోతే ఒక ఆవు మాత్రం దూడకు పాలు తాపిస్తుంది తన దూడకి, ఇంకొక ఆవు అయితే తన దూడ దగ్గర కూడా చేర్చుది అనమాట. దానికైతే ఈ రకంగా ఒక బౌల్లో 1 లీటర్ పాలు, పొద్దున్నే 1 లీటర్, సాయంత్రం 1 లీటర్ పోసి పెట్టేస్తామన్నమాట, తాగేస్తుంది. ఇదిగోండి, ఈ ఆవు బాగా తాపిస్తుంది దూడకి. ఇంకొక ఆవు అయితే అస్సలు దగ్గర కూడా చేర్చదు, ఎందుకో తెలియదు, తన్నేస్తుంది, కుమ్మేస్తుంది అని. ఇదిగోండి దీనికనమాట, దీని పేరు చిన్నమ్మి. ఈ రకంగా పాలు బౌల్లో పోసి తాపిచ్చేస్తామన్నమాట. దీంతోపాటు లేత గడ్డి కూడా తింటుందండి ఈ దూడ. మంచిగా నీళ్లు తాగుతుంది, లేత గడ్డి తింటుంది, దాంతోపాటు పాలు కూడా పోసి పెడతాము. వీళ్ళమ్మని తనని మనము వేరే సంతలో కొనుక్కొచ్చాం కదా, మీ అందరూ కూడా తెలుసు, చాలా వరకు వీడియో పెట్టాను. అప్పటి నుండి అంతే, స్టార్టింగ్ దగ్గర నుండి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళమ్మ దాని దగ్గర కూడా చేర్చదు. దానికని మనం ఈ రకంగా బౌల్లో పాలు పోసి పెట్టేస్తాం, తృప్తిగా తాగేస్తుంది అనమాట. బాగా హెల్తీగా కూడా ఉంది. ఇప్పటికి ఇవన్నీ అయిందా, ఇప్పుడు టైం అయితే మాత్రము 7:30. ఇప్పుడు గోవులన్నీ బయట తీసుకెళ్తాం. ఎక్కడికంటే మన మామిడి తోటలోకి. అక్కడ తీసుకెళ్ళి మామిడి చెట్ల కింద కట్టేసి ఇంకా సాయంత్రం వరకు బయటే ఉంటాయన్నమాట. ఒక పూట పచ్చిగడ్డి, ఒక పూట ఎండుగడ్డి వేసి నీళ్లు పెడతాం, నీళ్లు కూడా తాగుతాయి. ఇంక ఇప్పుడైతే మాత్రం మొత్తం బయట వెళ్ళిపోయాయి కదా, ఇప్పుడైతే గోశాల మొత్తం క్లీన్ చేస్తారు. అంటే చెత్త పేడ ఎత్తేసి మొత్తం కడిగేస్తారనమాట. సాయంత్రం లోపల బాగా మొత్తం ఆరిపోయి ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది గోవులు వచ్చే టైంకి. ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. అదేవిధంగా మీ విలువైన సమయానికి కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సరేనా?